సెక్యూరిటీ గార్డు నా పెళ్ళాన్ని ఇక్కడెక్కడైనా చూసి ఉండవా? ఎల్లవయ్యా. ఆగవయ్యా, ఇదిగో సెక్యూరిటీ గార్డు, ఈ చుట్టుపక్కల ఏడైనా నా పెళ్ళాన్ని చూసుండావా? నహే. ఓరి నీ దొంపదగా, కనీసం ఫోటో కూడా చూడకుండా నయ్యి అంటావేంద్రా? చూడు చూడు. నహే నహే. ఓరి బాబో, కనీసం నా పెళ్ళం ఫోటో అయినా చూసేనా చెప్పరా ఆ మాట? నీకు చెప్తే అర్థం కావట్లేదా? సమజనే హారా జావ్ బార్ జావ్. నేనెందుకే నుంచి వెళ్ళిపోవాలి సునాదం? అయినా నీ ఇంట్లో చోటు లేకపోతే ఏంది? ఈ ఇల్లు నాకు ఆశ్రయం ఇవ్వకూడదా ఏంది? నువ్వు ఆశ్రయం కోసం వచ్చిన దానివే అయ్యుంటే నిన్ను తరిమేయడానికి నేను ఇక్కడి వరకు వచ్చుండేవాణ్ణి కాదు కాంచన. నువ్వు నా కూతురు బ్రతుకులో చిచ్చు రేపడానికి వచ్చావు. నువ్విక్కడే ఉంటే నా బిడ్డ కాపురం నాశనమైపోతుంది. సెక్యూరిటీ, ఇప్పటి వరకు నీ వల్ల శరణ్య జీవితంలో వచ్చిన కష్టాలు అపవాదులు ఇంకా చాలు. అసలు నువ్వు ఇక్కడ ఉండడానికే వీల్లేదు. మర్యాదగా చెప్తున్నాను, పదెక్కడి నుంచి. ఇదిగో విశ్వనాథం, ఏంది నీ దబాయింపు? ఇది నా కూతురిల్లు, నేను ఏడ్నే ఉంటా. నా నడ్డుకోవడానికి అసలు నీకు ఏం అధికారం ఉండాది? మొగుణ్ణే లెక్క చేయని మహా కంచు ఈ కాంచన. అట్టాంటిది నువ్వేంది నా ముందర? నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళు వెళ్ళిపోయి నుంచి వెళ్ళు, వెళ్ళక్కడి నుంచి చూడు, వెళ్ళు. సరిగ్గా చూడు. అరే వెళ్ళమంటుంటే. ఫోటో ఫోటో చూడు విశ్వనాథం, నేనేమి ఈ ఇంట్లో అందరినీ ఇబ్బంది పెడతా ఉండట్లే. ఇక్కడ అందరూ కలిసి ఏకగ్రీవంగా రిక్వెస్ట్ చేస్తేనే ఇక్కడ ఉంటాండా. ఈ బూరు మొహంది కాస్త బురద మొహం అయిపోయిందే. చచ్చా చచ్చా. చలో చలో. అరే అంతేకాదు, వీలైతే లైఫ్ టైం ఏడ్నే ఉండడానికి కూడా నాకు పూర్తి పర్మిషన్ ఉండాది. ఏమనుకుంటావో? ఆగవయ్యా, కనీసం కనిపించే వరకైనా చూసి నువ్వు గుర్తుపడరా. సమజనే అరే జావ్. ఓర్ నిన్ను తగలయ్యా, ఇట్టా ఉన్నావేట్రా నువ్వు? కనీసం ఒక్కసారైనా ఫోటోని చూడరా. జావ్ జావ్ ఇద్దరు సార్ జావ్. అరే అరే, నీ గురించి ఇంట్లో వాళ్ళకి తెలియక నిన్నిక్కడ ఉండమని అంటున్నారు. అసలు నీ కథ ఏంటో వాళ్ళకి తెలిస్తే వాళ్లే నిన్ను తన్ని తరిమేస్తారు. ఇప్పుడే అందరితో నువ్వు ఎలాంటి దానివో ఏమేం చేశావో చెప్పి నీ సంగతి తేలుస్తా. ఇదిగో విశ్వనాథం, నా మాట విను. అనవసరంగా నా విషయాల్లో కలగజేసుకోకు విశ్వనాథం. అమ్మా ఆనందా, అమ్మా ఆనందా, పెద్దబాబు గారు, చిన్నబాబు గారు, అమ్మా లీలావతి, అందరూ బయటికి రండి అమ్మా, అందరూ రండి. అమ్మా ఆనందా. ఏమైందన్నయ్యా? ఏదైనా సమస్య? అవునమ్మా, సమస్యే. ఆ సమస్య పేరు ఇదిగో ఈ కాంచనేనమ్మా. ఏంటి బావుగారు, ఈ కాంచన చెల్లెమనే సమస్య అంటారేంటి? అవును బావుగారు, ఈ కాంచన మీ ఇంట్లో అడుగు పెట్టింది ఈ కుటుంబంలో కలతలు రేపడానికి, చిచ్చు పెట్టడానికి. తను చిన్న సమస్య కాదు బావుగారు, మహాదారుణాలు చేసే పాపాత్మురాలు. అమ్మా, తనను నమ్మకండమ్మా. వాస్తవానికి తనని మా ఇంటి నుంచి వెళ్ళగొట్టింది మీ ఇంట్లో నా కూతురు జీవితంలో నిప్పులు పోయాలని చూసిందని. అటువంటి ఈ కాంచనని మీరు ఏకంగా మీ ఇంట్లోకి ఆహ్వానించి ఆశ్రయం ఇస్తున్నారు. మీరు ఈవిడ్ని ఎంత నమ్మి పాలు పోసి పెంచినా ఈ ఇంటికి విషాన్నే పంచుతుంది కానీ మంచి చేయాలని అస్సలు అనుకోదు.
ఈ రోజు నేను ఎంత గుండె మంటతో ఈ మనిషి గురించి ఇలా చెప్తున్నానంటే దయచేసి నా బాధను అర్థం చేసుకోండమ్మా. చెల్లెమ్మా, మా వియ్యాల వారి ఇల్లంటే మాకు ఎప్పటికీ దేవాలయమే. ఈ దేవాలయం దేవతలకి నిలయం కావాలే కాని ఇటువంటి దెయ్యాలకి నివాసం కాకూడదమ్మా. నానా, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఎందుకు పెద్దమ్మ గురించి లేని పనివి చెప్పి అందరి మనసుల్లో తనని చెడ్డదాన్ని చేస్తున్నావు? ఇది తప్పు నాన్నా. ఏంటనన్యా, నేను తప్పు చేస్తున్నానని నువ్వు మాట్లాడుతున్నావా? అసలు ఈ రాక్షసి ఇంట్లో అడుగు పెట్టడానికి కారణమే నువ్వు. కోడలిగా అడుగు పెట్టి ఈ ఇంట్లో దీపం పెట్టాల్సిన నువ్వే ఈ తప్పుడు మనిషితో చేతులు కలిపి కుటుంబంలోనే చిచ్చు రాజేశావు. విశ్వనాథ్ గారు, అనన్య ఏం చేసిందండి? కాంచనతో తనెందుకు చేతులు కలుపుతుందండి? అమ్మా లీలావతి, వాస్తవానికి అనన్య అసలు నా కన్న కూతురే కాదు. తను ఈ కాంచన కూతురు. అన్నయ్య ఏమంటున్నారు? అనన్య కాంచన కూతురేంటి? అవునమ్మా, అదే నిజం. అల్లుడు అల్లుడు అని నమ్మి మా నాన్న పిచ్చోడైపోయి ఉండాడు. నువ్వే నా మొగుడు అనుకుని నిన్ను నమ్మి పిచ్చిదాన్నయి ఉండాను. ప్రస్తుతం నాకు చావు తప్ప వేరే దారి లేదు. ఇక నుంచి తను నీ బిడ్డ కాదు, నా బిడ్డ. మా అమ్మకి జరిగిన అన్యాయం నాకు తెలుసు కాబట్టి నీ పాపం ఇప్పుడు పగైంది. నీ కూతురు బతుకుల్లో పొగబెట్టింది. మా అమ్మ ఇన్నేళ్లుగా అనుభవించిన నరకాన్ని ఇప్పుడు నువ్వు నీ కుటుంబం కూడా అనుభవించాలి కదా. అలా ఆ విషయంలో ఈ కాంచన అనన్యలు కలిసి మా కుటుంబం మీద, శరణ్య కాపురం మీద మనసులో విషాన్ని పెంచుకున్నారు. ఎలాగైనా సరే శరణ్యని దర్శన్ నుంచి దూరం చెయ్యాలని కుట్రలు పన్ని అమ్మాయిని పూర్తిగా ఈ ఇంటి నుంచి దూరం చేశారు. ఇప్పటికీ అదే ప్రయత్నంలో ఉన్నారు. బావగారు, అమ్మ లీలావతి, అమ్మ ఆనంద, మీ అందరికీ చేతులెత్తి మొక్కుతున్నారు. దయచేసి ఈ తల్లి కూతుర్లను మీరు మాత్రం నమ్మకండి. వీళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదు. ఆనంద విషయంలో కూడా ఈ రోజు ఈ అనన్య చాలా ఘోరమైన ఆలోచనలో ఉంది. ఇలాంటి అమ్మాయి ఏ ఇంటి కోడలుగాను పనికిరాదు. ముందు క్యారెక్టర్ నిలబెట్టుకున్న తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు ఈ క్యారెక్టర్ లేనిదే నీ ఇంటి పెద్ద కోడలయ్యింది. ఎలా ఉంది ఇక్కడి నుంచి చూపిస్తాను నేనేంటో. అలా పగ పెంచుకుని కావాలనే రోహిత్ బాబుని పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టింది. నాన్న, అనన్య, అన్నయ్య చెప్పిన మాటల్లో ఏ ఒక్క మాట అబద్ధం లేదని నాకు తెలుసు. ఎందుకంటే
నువ్వు ఈ కుటుంబంలో అడుగు పెట్టడానికి కారణం ఏంటో నాకు తెలుసు. శరణ్య దర్శన్ల కాపురం పాడు చేయడానికి చేసిన దారుణాలన్నీ ఏంటో కూడా నాకు తెలుసు. కానీ ఈ ఇంటి కోడలిగా అడుగు పెట్టావు కాబట్టి ఈ రోజు కాకపోతే రేపైనా కుటుంబం బంధాలకి విలువిచ్చి మారుతావని. నీ గురించి నిజాలు చెప్తే అందరూ బాధపడతారని ఇంతకాలం మౌనంగా ఉన్నాను. ఈ రోజు స్వయంగా అన్నయ్యే అందరి ముందు మీరేంటో చెప్పిన తర్వాత కూడా నేను వాస్తవాలని దాయడం సరికాదు అనిపిస్తోంది. అక్క, ఇది వీళ్ళ అసలైన జాతకం. ఏమ్మా అనన్య, ఇంత విషయాన్ని మనసులో దాచుకుని ఈ దేవాలయంలో అడుగు పెట్టావా నువ్వు? నా కొడుకు జీవితంలోకి అడుగు పెట్టింది ఈ ఇంటిని చీల్చడానికా? అసలు నువ్వు మనిషివేనా? అది నో మోయ్! అలా పిలిచే అర్హత నువ్వెప్పుడు కోల్పోయావు. ఈ కుటుంబానికి ద్రోహం తలపెట్టాలని చూసిన ఎవ్వరికి ఈ గడప లోపల ఉండే అర్హత ఎప్పటికీ ఉండదు. అత్తయ్య గారు, దయచేసి నన్ను క్షమించండి. చూడమ్మా అనన్య, మేమంతా క్షమించగలిగేంత చిన్న తప్పు నువ్వు చేయలేదమ్మా. మేము ప్రాణంగా భావిస్తున్న మా మధ్య ఉన్న బంధాన్ని నువ్వు తెంచాలని చూసావు. నీలాంటి వాళ్ళు ఇక్కడ ఉండటానికే వీల్లేదు. మావి గారు, మీరైనా చెప్పండి మావి గారు. నన్ను ఇంట్లోంచి పంపించొద్దని మీరైనా చెప్పండి. నన్ను బయటికి పంపించొద్దని చెప్పండి మావయ్య గారు. నా తమ్ముడు మాట నా మాట వేరువేరా నీకు ఎవరైనా చెప్పారమ్మా? రోహిత్, వీళ్ళిద్దరిని మెడబట్టి బయటికంటే నానా. ఏమండి మీరైనా చెప్పండి. ఏమండి, నన్ను బయటికి గంటేస్తారట. మీరు నన్ను బయటికి గంటేస్తారా? నడు బయటికి. ఏమండి మీ కాళ్ళు పట్టుకుంటాను, వదలండి. నాతో ప్రేమగా నటిస్తూ నాకెంత ద్రోహం చేసావో ఆలోచిస్తుంటేనే అర్థం అవుతుంది. పద బయటికి. ఏమండి, అల్లుడు గారు, నేను తప్పు చేసుండానంటే నన్ను పంపించేయండి. యాడికొక అడికి వెళ్ళిపోతాను. కానీ నా కూతురు బతుకును అన్యాయం చేయొద్దు. మీ కాళ్ళు పట్టుకుంటాను. అనుకుంటే నిన్ను కూడా బయటికి పంపించాలి. ఏంటన్నా ఆగిపోయా? అమ్మని ఇంట్లో నుంచి గెంటేయబోతే తనతో పాటు నేను బయటికి పోతాను కదా అని మీ మనసు కనిపించిందా? ఏంటన్నా, నీ మనసులో కూడా అదే జరగాలని ఆశపడుతున్నావా? నాన్నా, నేనేదో నీ మూలంగానే అమ్మ జీవితం పాడైంది అని భ్రమపడి శరణ్య విషయంలో తప్పు చేశాను, ఒప్పుకుంటున్నాను. కాని అది మనసులో పెట్టుకొని నువ్విలా చేయటం ఎలా న్యాయమవుతుంది నాన్న? నీ మీద కోపంతో నేను అమ్మ చేసింది తప్పే కావచ్చు. కాని ఇప్పుడు అమ్మ మీద కోపంతో నా కాపురాన్ని కూల్చేయటం కరెక్ట్ ఎలా అవుతుంది నాన్న? అది కూడా పాపమే కదా. కనీసం ఆ బొక్క తప్పుని కూడా మీరు ప్రేమతో క్షమించలేరా నాన్నా? ప్లీజ్
నాన్న, ప్లీజ్ నాన్న. ఏందమ్మే ఎట్టంటి సీన్ని ఎట్ట తిప్పేసినావు? మరి ఏమనుకుంటున్నావమ్మా? ఎవరిని ఎక్కడ ఏ పాయింట్లో కొడితే పాన్ అవుతుందో అదే పాయింట్లో కొట్టాలి. నేను ఈ పాయింట్లో మహాముదుర్ని. మా ఎమ్మి సూపరు. అమ్మ నా గురించి ఏమనుకుంటోంది సమీరా? ఇష్టం లేని పెళ్లి చేసి నరకంలోకి తోసేసింది. ఆ దరిద్రం చాలదన్నట్టు ఇప్పుడు దానితో హనీమూన్ ప్లాన్ అంట. మళ్ళీ ఈ విషయాన్ని నాతో చెప్పకుండా ఇంట్లో కుటుంబ సభ్యులందరితో సమావేశమై అధికారికంగా హనీమూన్ బిల్లు పాస్ చేసిందట. అయినా సమీరా, నా జీవితం మీద నాకే రైట్ లేకుండా అసలు నేను ఏం బతుకుతున్నానో నాకే అర్థం కావటం లేదు తెలుసా? ఒంటి మీద ఇష్టం లేని బట్టలు వేసుకోవడానికి మనసేమాత్రం ఒప్పుకోదే. అలాంటిది మనసుకు నచ్చని అమ్మాయి జీవితంలోకి వస్తే ఎలా ఒప్పుకోవాలి? తనతో కాపురం, హనీమూన్, ఛీ! ఎలా చేసేది? దానికన్నా ఈ ఒంటిని తగలబెట్టేసుకుంటే చాలా సంతోషం నాకు. దర్శన్, ప్లీజ్ కూల్. దయచేసి నువ్వు మీ అమ్మగారి మాట విను. సమీరా, పిచ్చా నీకేమన్నా? పిచ్చి కాదు దర్శన్, ఇది స్కెచ్. ఏం చెప్తున్నావు? ఎస్ సమీరా, ఐ లవ్ యూ. నువ్వు చెప్పిందే కరెక్ట్. ఇలా చేస్తేనే గాని ఈ సమస్యకు సరైన సమాధానం నాకు దొరకదు. సో నువ్వు తనని తీసుకొని హనీమూన్కి స్టార్ట్ అవ్వు. ఓకే సమీరా. దర్శన్, నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, నేను చేయాల్సింది నేను చేస్తాను. ఏదేమైనా నాకు నువ్వు కావాలి దర్శన్. ఐ లవ్ యూ. నేనేదో నీ మూలంగానే అమ్మ జీవితం పాడైంది అని భ్రమపడి శరణ్య విషయంలో తప్పు చేశాను. ఇప్పుడు అమ్మ మీద కోపంతో నా కాపురాన్ని కూల్చేయటం కరెక్ట్ ఎలా అవుతుంది నాన్న? కనీసం ఆ ఒక్క తప్పుని కూడా మీరు ప్రేమతో క్షమించలేరా నాన్న? అన్నయ్య, ఏంటన్నయ్యా ఇంటి దాకా వచ్చి లోపలికి రాకుండానే తిరిగి వెళ్ళిపోతున్నావు? ఈ ఇంట్లో కాంచన ఉండకూడదు. తనుంటే నా కూతురు కాపురానికే కాదు, ఈ కుటుంబానికే తీరని నష్టమని తీసుకెళ్ళిపోవడానికి వచ్చానమ్మా. కాని కాంచన రానని మొండికేస్తుంది. బలవంతంగానైనా కాంచనను గడప దాటించాలంటే ఆ కాంచన వల్ల అనన్య జీవితానికి కూడా నష్టం వాటిల్లుతుందని తండ్రిగా ఆలోచించగా తప్పడం లేదమ్మా. అందుకే ఇక్కడి వరకు వచ్చి ఏమీ చేయలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాను. అమ్మా ఆనంద, నా సమస్య ఏంటో నీకు అర్థమయ్యే ఉంటుంది. నేను శరణ్య జీవితం మీ చేతుల్లోనే పెడుతున్నాను. ఇక పాల ముంచినా నీట ముంచినా
ఆ భారం నీదేనమ్మా. అన్ని పరిస్థితుల్ని నువ్వే చక్కదిద్దగలవు. అన్నయ్య, మీరేం దిగులు పడకండి. ఈ సమస్యని చక్కదిద్దడం నా బాధ్యత. మీరిక ప్రశాంతంగా ఉండండి. ఆ కాంచన గురించి, కంచె దాటి చేను మేస్తున్న ఆ అనన్య గురించి నేను చూసుకుంటాను. వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. అలాగేనమ్మా, నేను వస్తాను. ఈ నంబర్ ఎవరిది?